హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ కొంత అమౌంట్ అనేది సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి. ఇదొక అమెరికన్ బేస్డ్ కంపెనీ అనమాట. ఈ యొక్క కంపెనీ అయితే అమెరికాలో ఉంటుంది. ఆ కంపెనీకి అయితే మీరైతే వర్క్ అయితే చెయ్యాలి. కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్యు కంపెనీ. ఆ యొక్క ఎస్యు కంపెనీ వాళ్ళైతే డేటా ఎంట్రీ అనే జాబ్లకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క జాబ్ అనేది రిమోట్ జాబ్. అంటే మీరు ఇంటి దగ్గర ఉంటూ అమెరికాలో లొకేట్ అయిన కంపెనీకి అయితే మీరు వర్క్ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో మనమైతే ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అంటే అప్లై చేసుకునే విధానం, అలాగే మీకు ఏ స్కిల్స్ కావాలి, అలాగే రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి, అలాగే అప్లై చేయడానికి లింక్ ఎక్కడ ఉంటుంది అనే దానికోసం అయితే ఈ యొక్క వీడియోలో నేను మీకైతే క్లియర్గా పిన్ టు పిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాము. సో మీరైతే 30 రోజులు మన ఛానల్ని ఫాలో అయిపోయి 30 జాబులకి అయితే అప్లై చేసుకోండి. 30 జాబులకు మీరు అప్లై చేసుకున్నట్లయితే 30 జాబుల్లో ఒక్క జాబ్ అయినా సరే మీకు ఖచ్చితంగా వస్తుంది. నేను పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్ ఆ యొక్క అప్లికేషన్స్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? యా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క జాబ్ హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? యా యా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఎస్యు అనే కంపెనీ అయితే డేటా ఎంట్రీ క్లర్క్ అనే జాబులకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ కావాల్సిన స్కిల్స్ గురించి అయితే మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాము. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి రోల్ అండ్ డిస్క్రిప్షన్లోని దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ రిమోట్ రోల్ ఫర్ ఏ డేటా ఎంట్రీ క్లర్క్. వన్స్ మీకు ఈ యొక్క జాబ్ అయితే వస్తే ఈ యొక్క జాబ్ అనేది మీకు ఫుల్ టైం కింద వాళ్ళు అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. అండ్ అట్ ఏ గ్రోయింగ్ యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇదొక యుఎస్ బేస్డ్ కంపెనీ చెప్పాను కదా. సో వాళ్ళు కూడా ఇదైతే వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే అన్న. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లు వచ్చేసి యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యాక్యురేట్లీ ఇన్పుట్టింగ్ అండ్ మెయింటైనింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ డేటా ఇన్ అవర్ సిస్టమ్స్. సో బిజినెస్ యొక్క డేటా అంతా మీరైతే కంపెనీ వాళ్ళ యొక్క ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. సో లైక్ వెబ్సైట్ ఇన్ ద సెన్స్ ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్లో అయితే కంపెనీ యొక్క డేటా అంతా మీరైతే డేటా ఎంట్రీ టైప్లో అయితే మీరు చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకే అన్న. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి దిస్ పొజిషన్ రిక్వైర్స్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్, కన్సిస్టెన్సీ అండ్ ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ డెడ్లైన్ డ్రివెన్ ఎన్విరాన్మెంట్. సో ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో సో వాళ్ళైతే ఖచ్చితంగా ఒక కన్సిస్టెన్సీ పర్సన్గా, అలాగే ఏ వర్క్ ఇచ్చినా సరే చేసే విధంగా ఉండాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉందో అది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయినా ప్రాబ్లం అయితే లేదు. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే 2+ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఇంకా స్పెసిఫిక్గా డేటా ఎంట్రీ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్లో ఉంటే ఇంకా ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకే అన్న. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి టైపింగ్ స్పీడ్. ఎవరైతే మంచిగా టైపింగ్ చేస్తారో వాళ్ళందరూ అయితే ఈ యొక్క హైరింగ్ అయితే ఎలిజిబిలిటీ. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీకు అయితే టైపింగ్ టెస్ట్ అయితే పెడతారు. ఎవరైతే ఎక్కువ యాక్యురసీతో గుడ్ టైపింగ్ స్పీడ్ ఇస్తారో వాళ్ళందరూ ఈజీగా సెలెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఓకే అన్న. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి ఎవరికైతే ఎక్సెల్ డేటా ఎంట్రీ సీట్స్ గురించి ఐడియా ఉంటుందో సో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎబిలిటీ టు వర్క్ రెపిటేటివ్ టాస్క్ విత్ హై యాక్యురసీ. సో మీకు ఇచ్చిన వర్క్ అనేది
ఒక హై యాక్యురసీతో అంటే చాలా స్పీడ్గా వర్క్ అయితే చేయాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోండి వచ్చేసి కంఫర్టబుల్ వర్కింగ్ పార్షియలీ ఆర్ ఫుల్లీ ఇన్ యూఎస్ టైమ్ జోన్స్. సో మీరైతే వాళ్ళు క్లియర్గా చెప్పాడు యూఎస్ టైమ్ జోన్స్ అంటే మనకైతే ఖచ్చితంగా నైట్ షిఫ్ట్లు వచ్చి చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలు, మనకి పగలైతే వాళ్ళకి రాత్రి. మనం చేయవలసిన వర్క్ అయితే యూఎస్ టైమ్ జోన్స్. సో మీరైతే ఖచ్చితంగా నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చెయ్యాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఇంగ్లీష్లో మాట్లాడే సామర్థ్యం కూడా ఉండాలని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్లోని వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే accurately enter and update data into ఇంటర్నల్ సిస్టమ్, స్ప్రెడ్షీట్స్ ఆర్ డేటా బెడ్స్. సో మీకు ఇచ్చిన డేటా అనేది చాలా స్పీడ్గా డేటా అనేది ఎక్సెల్ షీట్లో కానీ స్ప్రెడ్షీట్లో కానీ సో కంపెనీ యొక్క టూల్లో కానీ మీరైతే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు వచ్చేసి రివ్యూ అండ్ వెరిఫై డేటా ఫర్ కంప్లీట్నెస్, యాక్యురసీ అండ్ ఫార్మాటింగ్. సో మీరు చేస్తున్న టాస్క్ అనేది ఒక కంప్లీట్గా ఒక యాక్యురసీగా ఒక ఫార్మాట్లో వర్క్ అయితే చెయ్యాలి అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లు వచ్చేసి మెయింటైన్ డిజిటల్ రికార్డ్స్ అండ్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఈజీ యాక్సెస్. సో అందరికీ తెలుసు డిజిటల్ రికార్డ్స్ అంటే లైక్ ఆన్లైన్లో ఎలక్ట్రికల్ లైక్ అనమాట. అంటే మనకి సపోజ్ మనకు రెజ్యూమ్ ఉందనుకోండి, మన రెజ్యూమ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ రెజ్యూమ్ అనమాట. అలాగే డిజిటల్ రికార్డ్స్. సో వాళ్ళకైతే ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో రికార్డులు అయితే ఉంటాయి. ఇట్స్ లైక్ డిజిటల్ రికార్డ్స్. సో ఎవరైతే జాబ్ చేస్తాం, ఎవరైతే యొక్క కంపెనీలో ఉన్నారో వాళ్ళందరికీ ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా మీరైతే డిజిటల్గా ఆ యొక్క రికార్డ్స్ లైక్ డేటా అంతా మీరైతే ఒక ఫోల్డర్లో పెట్టి ఉంచాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి కమ్యూనికేటింగ్ విత్ టీమ్ మెంబర్స్ టు క్లారిఫై ఎనీ అన్క్లియర్ ఆర్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్. సో మీరు చేస్తున్న టీంలో మీ యొక్క టీమ్మేట్స్ కానీ లీడ్స్ కానీ ఎవరికైనా సరే ఏవైనా ఇష్యూస్ ఉంటే మీరైతే సాల్వ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ పెర్ఫార్మ్ బేసిక్ రీకాన్సిలేషన్ ఆఫ్ ఎంటైర్స్ టు ఎన్ష్యూర్ యాక్యురసీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీట్ డైలీ ఆర్ వీక్లీ డేటా ఎంట్రీ టార్గెట్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. మీకైతే డైలీ వీక్లీ టార్గెట్స్ అయితే ఉంటాయి. ఆ టార్గెట్స్ అయితే మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇలాగైతే వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. మనం ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై టు దిస్ జాబ్ అని, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇదైతే అప్లికేషన్. ఈ యొక్క అప్లికేషన్ అంతా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే కనిపిస్తుంది సబ్మిట్ యువర్ అప్లికేషన్. సబ్మిట్ చేస్తే ఎస్యూ కంపెనీ యొక్క హెచ్ఆర్ టీంకి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క ప్రొఫైల్ అనేది ఆ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే మీకు వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. సో మనం ఇప్పుడైతే దీనికి ఎలాగ అప్లై చేసుకోవాలో అనేది కూడా మనం తెలుసుకుందాం. ఎక్కడైతే ఫస్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్లో అయితే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, డేటా ఎంట్రీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఆ టైప్ ఆఫ్ స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్ని యాడ్ చేసుకుని అప్లోడ్ ఫైల్ ఉంది కదా, అప్లోడ్ ఫైల్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనిపైన మీరు క్లిక్ చేస్తే సపోజ్ మీరు ఫోన్లో అప్లోడ్ చేస్తే అప్లోడ్ ఫైల్ వస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ మేనేజర్లో ఉన్న డాక్యుమెంట్ అయితే కనిపిస్తాయి. ఆ డాక్యుమెంట్లోని మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎక్కడైతే మీరు అప్లోడ్ చేసుకుంటారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. సో మీ యొక్క ఫస్ట్ నేమ్ లైక్ సర్ నేమ్ ఉంటుంది కదా, ఫ్యామిలీ నేమ్, యువర్ నేమ్ ఉంటుంది కదా, ఆ యొక్క 2 నేమ్స్ యాడ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. సో ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఇవ్వండి మీ యొక్క, ఎందుకంటే మీకు ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ అవ్వాలంటే వాళ్ళు మీకు త్రూ మెయిల్ ద్వారానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. సో మెయిల్ ఇచ్చినప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి ఫోన్ నెంబర్. ఇక్కడైతే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి సిటీ ఆఫ్ రెసిడెన్స్. సో కరెంట్లీ మీరు ఏ స్టేట్లో స్టే చేస్తున్నారో అనేది మీరైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క ఫుల్ అండ్ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క ఏరియా పిన్ కోడ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లు వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో మీకు కానీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అంటే
మీ యొక్క లింక్ని ఐడి అయితే ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే మీకు గిట్టబ్ ఉంటే, గిట్టబ్ ప్రొఫైల్ ఉంటే అది కూడా మీరు దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి ఇంట్రడక్షన్ అని చెప్పి వాళ్ళకు క్వశ్చన్ మెన్షన్ చేశారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, ప్లీజ్ రైట్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్, 100 to 200 వర్డ్స్. సో 100 to 200 వర్డ్స్ అనేది మీ గురించి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళు ఎక్కడైతే ఏమంటున్నారు. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఎక్కడైతే ఈ యొక్క బాక్స్లో అయితే మీరు రాయాలి. సో అండ్ సో లైక్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, అలాగే యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా దీంట్లో మీరు ఇలాగా టైప్ చేసుకోవాలి. మీరు ఇలాగా ఫోన్లో అప్లై చేసుకున్నా పర్లేదు, ల్యాప్టాప్లో అప్లై చేసుకున్న ప్రాబ్లం అయితే లేదు, ఇలాగ మీరైతే యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవడం వచ్చేసి, వాట్ ఈజ్ యువర్ డిజైర్డ్ మంత్లీ శాలరీ రేంజ్ ఇన్ యూఎస్డి అట్ ది నెక్స్ట్ రోల్. సో అమెరికా బేస్డ్ శాలరీతో మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు మెన్షన్ చేయమంటున్నారు. సో మీరైతే ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇక్కడైతే మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవడం వచ్చేసి ఐ అగ్రీ టు ఈ యొక్క బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ యువర్ అప్లికేషన్ కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది ఐరిన్ టీమ్కి అయితే వెళ్తుంది. సో వన్స్ మీ యొక్క రెజ్యూమ్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, యువర్ స్కిల్ సెట్ అనేది మ్యాచ్ అయితే మీకు నెక్స్ట్ మీకు అయితే ఇంటర్వ్యూ ఉంటుందా, ఎగ్జామ్ ఉంటుందా ఏంటి అనే దానికోసం అయితే వాళ్ళు మీకు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. మీకు యొక్క హైరింగ్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు యొక్క జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో నేను చెప్పిన విధంగా మీరు యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తారు ఫ్రెండ్స్. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.